ఎవరు మీరు? పట్టుకున్నారు? బ్రతకాలని లేదా? చూడు మిస్టర్ రాజారాం, మేమెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మీరు మాకు బాగా తెలుసు. మీరు అని మర్యాదగా పిలుస్తున్నారు, మరి అడ్డుకోవటం ఎందుకు? మీ దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు అనాథాశ్రమానికి మీరివ్వబోయే వీరాలు చేసి ఎక్కించుకోవాలంటే ఆ మాత్రం మర్యాదగా నడిచేలే కదా. మర్యాదగా నటించటమా? వాట్ డు యు మీన్? అరే కాసే, వీడితో మాటలేమిటి? మన వచ్చిన పని చేసుకుపోక మర్యాదగా మా పని చేసుకుందామంటే పని అయ్యేదట్లేదు కాలే. పిచ్చి నా కొడుకులారా, మీరు వచ్చింది నా దగ్గర దెబ్బలు తినడానికి, కానీ నా దగ్గర ఒక సింగల్ కాగితం కూడా తీసుకువెళ్ళారు. చూడు రాజారాం, నువ్వు అతి తక్కువ కాలంలో అందరికి అందనంత ఎదిగావు, అందుకే అంత తొందరగా తిరిగి రాణి లోకలికి పంపైనా మా పని చేసుకుంటాం. నిన్ను చంపే నీ ఆస్తి నీ అంతస్తులు మేము చేజెక్కించుకుంటాం. పగటి కళలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కననివి నెరవేరనివి కళలు కలలుగా మిగులుతాయని మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది. మేము కళలు కనడం కాదు, నువ్వు కళలో కూడా ఊహించిన విధంగా నీ జాతకం మారబోతుంది. మేము తలపెట్టిన పని ఇంతవరకు ఆగలేదు. మాకు ఎదురు నిలబడి మగాడు ఇంతవరకు బతికెళ్ళాడు. మగాడికైతే మరణం, ఆడదానికైతే మానభంగం, ఇది మా సిద్ధాంతం. నువ్వు మాకు సహకరిస్తే నీకు నీ పిల్లానికి ప్రాణాలైనా మిలుగుతాయి, అర్థమైందా? ఎవరు లేకపోయినా ఒంటరిగా బ్రతికిన వాడిని, పసితనం నుండి బ్రతిక ఇలువ తెలిసేవాడిని మీ బెదిరింపులకు లొంగను. అయితే మా అన్న పేరు చెప్తావా, భయపడతావా? మీ ఆస్తులకు సంబంధించిన పేపర్లు మాకిస్తావా? ఎవర్రా మీ అన్న? ఎవర్రా మీ అన్న? అతి భయంకరుడు, వాళ్ళు సైతం పెట్టాడు ధీరుడు, మాట విడిన వాళ్ళతో కోరడు, అవసరం అయితే మూడా కన్ను తెరవగల శివుడు, మీలాంటి వాళ్ళతో యముడు, మా అన్న భైరవుడు. మీరు వాడి అని చెరులా అడవిలోని మునరాజుకే భయపడరు ఈ రాజారాం. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి, భైరవుడికే కాదు ఆ కాల భైరవుడు కూడా భయపడాలి చెప్పండి. అరే కాలే, ఇంకా మాటలతో పని కాదు, చూపిద్దామంటారట. నేను ముందే చెప్పాను కాసి, వీడితో మాట్లాడనవసరమని నువ్వే లేట్ చేశావు. నేను ముందే చెప్పాను రా, మీలాంటి బచ్చాల్ని చిన్నప్పుడే బచ్చాలాటలు ఆడుకున్నాను రా. ఇప్పుడు మీకు పట్టిన గట్టి మీ అందరూ పడుతుందని చెప్పండి. గీత, 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 త్వరగా రావా, లేట్ అయిపోతుంది. ఏమిటండి, నేను ఇక్కడ ఉన్నాను, అది సరే, మంచి హుషారుగా ఉన్నారేంటి? గీత, గీత, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బిజినెస్ మ్యాన్ ఆపత్తి అవార్డు వచ్చింది నాకు. దీనికోసం కొన్ని వందల మంది పోటీ పడ్డారు. ఏ పోటీలు లేని మనల్ని ఆ అవార్డు మనల్ని వర్ణించింది. చాలా సంతోషం అండి, ఎంత మంచి వాత చెప్పారు. ఇప్పుడే మీ నోరు తీపి చేస్తా ఉండండి. నోరు తీపి చేయాలంటే
చక్కెర స్వీట్ అవసరం లేదు. నీ తీయని పెదాలతో నా పెదాలపై ఒక తీయటి ముద్దిస్తే చాలు. ఛీ, పోండి బాబు, నాకు సిగ్గేస్తుంది. అవును గీత, నేను చిలిపిగా కాదు, నిన్ను చూస్తుంటే చిన్న పిల్లాడిలా మారిపోలే అనిపిస్తుంది. హాయిగా నీ ఒడిలో పడుకుని నువ్వు లాలిపాట పాడుతుంటే నాకు నిద్రపోవాలనిపిస్తుంది. అబ్బా, మీరు నన్ను మరీ మోసేస్తున్నారండి. ఇంకా ఆపండి మీ మాటలు. అవును గీత, నువ్వు నాకు ప్రతిక్షణం సహకరిస్తూనే ఉన్నావు. నీ సహకారం లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేవానా? ఇంతటి పేరు ప్రతిష్టలు నాకు వచ్చేవా? అబ్బా, ఇందులో నాదేముందండి? ఆ శ్రమ కష్టం అంతా మీదే. నేను చేసిన తప్పేందో చెప్పగలరా ఆఫీసర్? తప్పులు నేరాలు కోర్టులో తెలియజేస్తారు. మాకు అరెస్ట్ వారెంట్ ఉంది. దట్స్ ఆల్. మీరు నీతిని నిజాయితీని అరెస్ట్ చేయలేరు. ఈ రాజారాం తప్పు చేసిన నాడు తనకు తాను శిక్ష విధించుకుంటాడు. నా టైం వేస్ట్ చేయకుండా లొంగిపో. డోంట్ మూవ్. ఈ రాజా స్నేహానికి లొంగిపోతాడు కానీ నీ కాకి డ్రెస్కు నీ చేతులు పిస్టక్లు లొంగిపోవడం మిస్టర్ విక్రమ్. ఎలా కనుక్కున్నావురా వచ్చింది నేనేనని? నీ ఉడికిని నీ మాటని బాల్యం నుంచి కలిసి తిరిగిన వాళ్ళం కనుక్కోలేదా కదా? నువ్వేం మారలేదురా. అందుకే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నావు. నీ మాటల్లోని ఖచ్చితత్వం, నీ పనిలో మంచితనం నిన్ను ఎప్పుడూ అందలం ఎక్కిస్తూనే ఉంటాయి. సరే సరే, మొదటిసారి ట్రైనింగ్ అయిపోయి డ్యూటీలో జాయిన్ అయ్యావు. ఎలా ఉంది మరి నీ ఉద్యోగం? అవినీతిని అంతమొందించాలనే ఆశయంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా ఆశయాన్ని ఎప్పటికీ వదులుకోను. కరెక్ట్ విక్రమ్, మనం నిజాయితీగా ఉన్నప్పుడు విజయం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవును రాజా, నీకు ఒకటి తెలుసా? నీకు అవార్డు, నాకు ఉద్యోగం రెండు ఒకే రోజు వచ్చాయి తెలుసా? సర్లేండి, ఇంకా ఆపండి మీ ఉద్యోగాల గోళ. అన్నయ్య, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగానే ఉన్నానమ్మా. అది సర్లే కానీ నాకు వదిన ఎప్పుడు చూపిస్తావు అన్నయ్య? అతి త్వరలోనే చూపిస్తానమ్మా. మా పెళ్ళికి మీరే కదా పెద్దలు. ముందు మేము వెళ్ళి పెళ్లి కూతురుని చూడాలి కదా. పిచ్చి గీత, మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. మనకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంటాడేమో. అవునా? నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? అవును గీత, రేఖ అనే అమ్మాయిని ఇష్టపడ్డాను. తను కూడా నన్ను ప్రేమించింది. కానీ గొప్పింటి బిడ్డ, పెళ్ళికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోనని భయపడుతుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీ పెళ్ళికి తను భయపడుతుందా? నా దగ్గర తీసుకుంట్రా, నేను ధైర్యం చెప్పి పంపిస్తాను. అయ్యో, మాటలో పడి మర్చిపోను అన్నయ్య. నీకు ఇప్పుడు భోజనం పెడతాను, సరేనా? లేదు 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 గీత, అర్జెంట్ పని ఉండి నేను ఇలా వచ్చాను. నేను మరలా వస్తాను. మొదటిసారి వస్తావు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు అన్నయ్య. లేదు గీత, చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. నేను మళ్ళీ వస్తాను. విక్రమ్, మనం చూస్తుండగానే ఈ ప్రజలు, ఈ కాలం, ఈ మనుషులు ఎలా మారిపోయారో చూస్తున్నావుగా. అవును రాజా, ఈ కాలంతో పాటు ఈ మనుషులు కూడా మారిపోయారు. అందరికీ డబ్బుపై కోరిక, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు.
రాజా, ఏంటి ఇంకేంటి సంగతులు? చెల్లెమ్మా నీ చేతికి ఆవి ఎదిరిందమ్మా. ఇక త్వరలోనే నీ చేతి భోజనం కూడా రుచి చూస్తాను. తప్పకుండా అన్నయ్య, నీకు మంచి భోజనమే పెడతాను. సరే వస్తానమ్మా. రే రాజా, వస్తాను రాజా. ఓకే ఓకే కిరణ్, ఓకే ఓకే. వాడికి భోజనం తర్వాత పెడుతూ కానీ మరి నా ఆకలి తీర్చేది ఎప్పుడు? ఏంటి ఇప్పుడు మీకు ఆకలి తీర్చాలా? అవును మరి.